నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. का कपड़ा और कमल गलू जो सोना कपड़ा लेके उधर समाधि की है गरुड़ेश्वर में हाँ इधर नहीं गरुड़ेश्वर में उनके शिष्य रंगावत स्वामी उधर हाँ उधर ही है गरुड़ेश्वर में भी है। स्वामी नासिक में गए, नासिक में जाने के बाद क्या उनके पास छोटी मूर्ति थी, वो उनके साथ रहती थी। कभी अब तुम सन्यासी तुम काय को मूर्ति पूजा करते बोले ऊपर आने के आप ही पूजा करने के लिए बोलो बोले वो पूजा करने कायम वही पूजा गरुड़ेश्वर में है। वो मूर्ति छोटी मूर्ति है इतना मूर्ति पूजा मूलम गुरु। सच्ची में आप टेम्बे स्वामी वासुदेवानंद सरस्वती जैसे ही है। तुम्हारे श्रीपद बाबू जैसा है। इसीलिए हम मिले अभी। देखो जिसको क्या क्या होना, जिसको दर्शन होना, एक ही जगह पर अपने आप सब लोग अपने शिष्य को लोगों को किसी के रूप में कैसा कैसे आएगा मालूम नहीं, लेकिन हम समझना है बस उतना ही। क्या बोल रहे भगवान बोल के वो समझ के हम चलना। भगवान घूमने के लिए बोलते, काय को घूमते हैं कि सब लोगों को मालूम होना हमको ये क्या है, उधर क्या है। क्षेत्र महात्मा हरे का क्षेत्र महात्मा वैसा है। इधर बटी के ऊपर चल रहा, सब व्यापार बटी के ऊपर चलता है, ये काम भी वैसा बटी के ऊपर ही चलता है, दूसरा कुछ नहीं चलेगा। कारण ब्याज के ऊपर ही काम कर रहे हैं ना ये सब लोग। भगवान के आने के बाद हमारे जो कर्म रहता है ब्याज रहे वही भगवान को हम गुण लेके आए ना भूमि पर। वो गुण हर एक का गुण चुपना, भगवान का चुपता करना बोले तो भगवान का नामस्मरण नहीं करना और कुछ नहीं है। हम पूर्व जन्म में मिले और अभी मिले और आगे भी मिलेंगे, आगे भी मिलेंगे दत्त स्वामी की वजह से। बहुत बहुत शुक्रिया आपके हाथों से दत्त स्वामी दिए हमारे जन्म धन्य है। ఈ రోజు మాది ఆఖరి రోజు పాదయాత్ర. ఇంకొంచెం దూరమే ఉంది మేము కురుపురం చేరుకోవడానికి, కురుంగడ్డ. అయితే స్వామిని చూడగానే నాకు ఒక గత జన్మ స్మృతి లాగా అనిపించింది. ఆయన చూస్తే సాక్షాత్తు నాకు టెంబే స్వామి లాగా అనిపించారు. నేను ఆయన ఆ జన్మలో కలుసుకున్నట్టు భావన అనిపించింది. వెంటనే నేను వెళ్ళాను, ఆయన దగ్గర నమస్కారం చేసుకున్నాను. నేను ఏదైతే మనసులో అనుకున్నానో, మొన్న అక్కడ దత్తస్వామి గుళ్ళో నాకు వచ్చింది యోగదండం, ఇక్కడ వచ్చింది కమండలం. అదంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది. ఇదంతా కూడా ఈ వస్తువులు నాకు వస్తాయి ఈ పాదయాత్రలో అని ముందుగానే దత్తస్వామి నాకు చెప్పారు. ఆ విధంగానే ఈ పాదయాత్రలో ఏదైతే స్వామి చెప్పారో ఆ విధంగానే వస్తువులన్నీ కూడా స్వామి ఇవ్వటం జరిగింది. మా ఇద్దరికి గత జన్మ సంబంధం లాగా అనిపిస్తూనే ఉంది. ఇంకా నాకు మళ్ళీ జన్మలో కూడా కలుసుకుంటామని కూడా చెప్పారు. అది జై గురుదత్త. హైదరాబాద్ నుండి ఇక్కడ మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని కన్ని గ్రామానికి దత్తదేవ స్థానానికి వచ్చిన భక్తాదులకు కన్ని గ్రామం తరఫున ధన్యవాదములు, శుభాకాంక్షలు, 2 లక్షల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. అవధూత చింతన. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.
అనగా దీని యొక్క సారాంశము, మానవుడు పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాడు, మానవుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమి వెంట రాదు. కాబట్టి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని మాలలు ఎన్ని బంగ్లాలు కట్టినా నీ ఎంబడి ఏది రాదు అని దీని యొక్క సారాంశము. కాబట్టి నేను పోయేటప్పుడు నా యొక్క శరీరము కాళ్ళు చేతులు పడనట్ల నాకు కష్టాలు అనుభవించకుండా నీ యొక్క శ్రీపాద వల్లభ, ఓ గంగాపూర్ వాస, ఓ కురోపుర వాస, నీ యొక్క పాద దర్శనమే చాలు అని చెబుతూ నీ యొక్క నామము స్మరణ చేసినంత మాత్రాన నా జన్మ ధన్యమవుతుందని సమాజకులకు తెలియజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హిమాలయ పర్వతం లోపల ఉన్న గురువు గారు కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, సర్వే జనో सुखिनो भवत। बोलो दत्ता महाराज के जय, बोलो कन्या दत्ता महाराज के जय, बोलो करमंगी दत्ता महाराज के जय, दत्ता महाराज के जय। మాయా అనేది మమ్మల్ని నిలవలేకపోతున్నది. నేను చెప్తా కానీ మాయ దొరికేటాలకి पीठिकायां पुरहोतिका ओड्यायां गिरिजा देवी माणिक्य रक्षमाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणसी विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश पीठानि योगे नामाति दुर्लभं सायंकालं पठे नित्यं सर्वशत्रु विनाशनम् सर्वदिव्यहरं रोगं सर्वसंपत्करं शुभम्। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे। ओम
ఈ చెట్టు 800 సంవత్సరాల క్రితం నాటిది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ధ్యానిస్తూ ఉండేవారు, దేవతలతో సమావేశం కూడా అయ్యేవారు. ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తంలో, ఎవ్వరు చూడని సమయంలో అందరూ కూడా, దేవతలందరూ కూడా వచ్చి శ్రీపాదుల వారిని కలుసుకునేవారట. వాళ్ళకుండే సందేహాలని కూడా తీర్చుకునేవారట. అవన్నీ కూడా ఇక్కడే జరిగేవి. సమావేశమయ్యి అందరూ మాట్లాడుతూ ఉండేవారు ఇక్కడ కలిసి. అంత పవిత్రమైన చెట్టు, 800 సంవత్సరాల క్రితం చెట్టు. అంటే శ్రీపాదులు వారు స్పర్శతో ఇక్కడ పునీతమైనటువంటి ప్రదేశము ఈ కురవపురం. అక్కడికి మీరందరూ కూడా వచ్చారు. అందరు కూడా గట్టిగా చెప్పండి, దత్తాత్రేయ మహారాజుకి జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, దత్తాత్రేయ మహారాజుకి, నరసింహ సరస్వతి స్వామికి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అందరు వినండి, ఇది టెంబే స్వామి తపస్సు చేసిన గుహ. లోపలికి పాక్కుంటూ వెళ్ళ
కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టు నీకోసం కూర్చోడానికి అక్కడేముంది చూడు. అక్కడ వరకు రావాలా రావాలి ఇక్కడ స్పేస్. జయ గురుదత్త. మనం ఇప్పుడు ఈ కురవపురంలోని టెంబే స్వామి తపస్సు చేసినటువంటి గృహంలో ఉన్నాము. ఇక్కడే స్వామివారు ఎన్నో సంవత్సరాలు తపస్సు ఇక్కడే చేసుకునేవారు, ధ్యానం చేసుకునేవారు. అంతకు పూర్వము ఈ గృహలో పెద్ద సర్పం ఉండేది. ఆ సర్పాన్ని చూసి అందరూ భయపడేవారు. పూర్వం నుంచి కూడా యతీశ్వరులు, మునీశ్వరులు అందరూ కూడా ఇదే గుహలో తపస్సు చేసుకునేవారు అని అంటూ ఉంటారు. మన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఎప్పుడో పూర్వము శ్రీపాదులు వారు ఇక్కడే కూర్చునేవారు అని కూడా చెప్పబడుతూ ఉంది. అలాగే టెంబే స్వామి ఇక్కడ కూర్చున్న తర్వాత ఆ సర్పం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, లేదంటే ఊరు వాళ్ళందరూ కూడా ఈ సర్పాన్ని చూసి భయపడుతూ ఉండేవారు. ఇక్కడ ఈ గృహంలో కాసేపు 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కూడా భగవత్ అనుగ్రహం కలుగుతుంది. అంత చక్కటి ప్రదేశం ఈ గుహ. తప్పకుండా అందరూ చూడవలసిన ప్రదేశం ఈ గృహ. స్థాపింపవలసి ఉన్నది. ఇది సుదూర భవిష్యత్తులో నా కార్యక్రమము. అంతటా ధర్మగుర్తున్నటువంటి స్వామి ఎన్ని రోజుల నుండి ఈ వాసవతారము విశేషముల నుండి తెలుసుకున్నవలైన కాంక్షపైన ఈ 18 పురములలో 714 గోత్రముల వారి వైశ్య నగర స్వాములు నివసించేవారు. సొంత సిద్ధులైనవి 102 గోత్రములు మాత్రమే. ఈ 102 గోత్రముల వారిని కఠినమైన నియమనిష్టలు విధించబడినవి. అటువంటి నియమనిష్టలను మేము కూడా ఆచరించేది. స్టార్టింగ్ లో కూడా చాలా ఆనందంగా ఉన్నామని ఇచ్చారు. స్టార్టింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ ధర్మగుప్తుల వారి కలియుగ విశేషముల గురించి తెలిసి మమ్మలను కృతార్థులు చేయవలసి ఉంటుంది. శ్రీపాదులు వారు ప్రార్థించినందుకు శ్రీచరణులు ఈ విధంగా సెలవిచ్చారు. ఇవి వినండి. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనార విందులై కరుణాన్యమూర్తులై వెదజల్లడి మమ్ములను సృష్టించి మహత్ భాగంలో ప్రసాదించను. అది ఇంకేం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యులు అనే మెసేజ్. దత్తాత్రేయ మహారాజ్ కి జై, నరసింహ సరస్వతి స్వామికి జై, అక్కల్కోట్ సమర్థ స్వామికి జై, మాణిక్య ప్రభుకి జై, సాయినాథ్ మహారాజ్ కి జై, ఈ చరిత్ర చదివిన స్వామికి జై.
హర మహాదేవ శంభో శంకర తీసుకోండి. తీరిపోయింది. Shiva
ఓం శ్రీ గురుదేవ దత్త. విజయవంతంగా పోయిన గురువారం మొదలయ్యి ఈ రోజు గురువారంకి చేరాం. 4 రోజులు కరెక్ట్గా శుభప్రదంగా పాదయాత్ర అంతా కూడా జరిగింది. దాదాపు 30 మంది పాల్గొన్నారు. అడుగు అడుగున ప్రతి ఒక్కరు కూడా అమ్మ మేము నడుస్తామని కూడా ఎంతో మంది మధ్యలో కూడా చేరిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది మధ్యలో వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అడుగు అడుగున దత్తాత్రేయ స్వామి నేను ఉన్నాను అని అంటూ ఇవాళ రాత్రికి ఎక్కడ ఉండాలి అనుకునే లోపలే ఎవరినో ఒకరిని పంపించి ఆయన గుళ్ళో పడుకోవటం జరిగింది. ఇప్పుడు ఎక్కడ తినాలి మధ్యాహ్నం అనుకునే లోపు ఎవరో ఒకరు దత్తస్వామి రూపంలో పంపించి మాకు భిక్ష ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఇదంతా కూడా దైవలీల. ఇంకెన్నో మిరాకిల్స్ అన్నీ జరిగాయి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓం శ్రీ గురుదేవ దత్త.